వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నెల 12వ తేదీన రెండు దేశాల మధ్య జరగనున్న చర్చల్లో ప్రధాన అంశాలు ఏంటన్న వాటిపై జనంలో ఆసక్తి నెలకొంది. మొదటి అంశం ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు. గతంలో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాన్ని భారత్ తిరిగి అడిగే అవకాశం 199% కనిపిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న భారత జవాన్లను బేషరతుగా విడుదల చేయాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఉగ్రవాదులకు శిక్షణ, ఉగ్రవాదులను పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఈ విషయంలో లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ తీసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే తమపై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా భావిస్తామని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడితే ప్రపంచంలోని ఏ దేశం మద్దతు రాకుండా ఒడంబడిక కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఇక సింధు నదీ జలాల ఒప్పందం, రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలపై కూడా పెద్ద స్థాయిలో చర్చలు, ఒప్పందాలు జరగడం ఖాయంగా భారత్ పాకిస్తాన్ యుద్ధానికి బ్రేక్ పడింది. రెండు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో యుద్ధానికి విరామం ఏర్పడింది. సీజ్ ఫైర్ చేయడానికి భారత్ పాకిస్తాన్ దేశాధినేతలు అంగీకరించారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇక రెండు దేశాల మధ్య ఎల్లుండి అంటే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుగుతాయి. ఇప్పటికే ఎలాంటి అంశాల మీద చర్చలు జరపాలన్నది భారత్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చర్చలు జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి మిస్రీ వెల్లడించారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నెల 12న మరోసారి చర్చలు జరుపుతామన్నారు మిస్రీ. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Pakistan called. గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. రాత్రి పగలు కృషి చేసి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్తో పాటు ఇరు దేశాల నేతలను కలిశానన్నారు. యుద్ధం ఆపేలా ప్రయత్నం చేశానని కేఏ పాల్ వీడియో విడుదల చేశారు. Good news about India and Pakistan war. Thank you for praying. Until yesterday, President Trump didn't want to be involved in talks. Yesterday, you saw Fox News interview with Vice President who doesn't want to be involved in India-Pakistan war. That's wrong. I met with both sides, Republicans and Democrats. I have been in touch with Pakistani leaders and our Indian leaders. Peace is possible. Now some good news. But please pray this to continue and war should be stopped immediately. నిన్నటి వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విషయంలో మేము ఉండవని మార్కో రూబియో అనడం మీరు విన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. వైస్ ప్రెసిడెంట్ పెన్స్ చెప్పడం మీరు విన్నారు. కానీ నేను హోప్ విడిచిపెట్టలేదు, పుష్ చేస్తూనే ఉన్నా, ప్రార్థిస్తూనే ఉన్నా, రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యము అని అన్నారంతే. యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి. ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను ఈ శాంతి కొరకే. ఇండియన్స్ గమనించండి, యుద్ధం ద్వారా నష్టమే గాని లాభం ఎవరికి లేదు. ఇన్నోసెంట్ కుటుంబాలు చనిపోతున్నాయి, లక్షల మంది చనిపోతారు. బ్యారేజ్ ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో నీటి పంపకాలు సరిగా జరగలేదని ఉత్తమ్ మండిపడ్డారు. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో గతంలో పెనాల్టీ వేశానన్నారు. దుమ్మగూడెం నుంచి పాలేరు వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెడతామన్నారు. గోదావరి నదీ జలాలు తీసుకొచ్చే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు. మల్టీపర్పస్ ఎందుకంటే దాంట్లో పవర్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ని
సుదీర్ఘంగా పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7,80,000 ఎకరాలకి నీళ్ళు అందించే ఒక ప్రణాళికతో గోదావరి జలాలతో ముందుకు పోతున్నాము. చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు జరగలేదు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు జరగలేదు. మరి 15-16 నెలల మా కృషితో సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 67 టీఎంసీలు మరి నీటి కేటాయింపు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వంలో జరిగిన విషయం మరి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా సంతోషిస్తున్నాము. గోదావరి నదీ జల సీఎం రేవంత్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తలాతోకలేదని మండిపడ్డారు. ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని జోస్యం చెప్పారు. ఇది తుగ్లక్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అని ఆరోపించారు. మిస్టర్ ముఖ్యమంత్రి, నీ కింద ఏం జరుగుతుందో సోయి పెట్టు అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రజల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరిస్తున్నానని తెలిపారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నవాడు ఎవడు బాగుపడరు అంటూ శపిస్తున్నానని తెలిపారు. తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్ ఉన్నావు. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరుగుతాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లారెడ్డిని అక్కడి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ని ఆయన అభినందించారు. భారతదేశ సైనికులను చూసి గర్వపడుతున్నామని హరీష్ అన్నారు. మన దేశం మీద జరుగుతున్న దాడికి ప్రతిదాడి చేయడం సరైన చర్య అని ఆయన తెలిపారు. మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతలే మా అందరికీ గర్వకారణం, మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి జై భారత్. P4 పేరిట చంద్రబాబు పేదలను అవమానిస్తున్నారని సిపిఎం సీనియర్ నాయకులు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని పేదలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరిట కొన్ని కంపెనీలు కేటాయించే డబ్బులతో దారిద్ర్యం పోతుందో అనుకోవడం భ్రమేనన్నారు రాఘవులు. నేను ఒక సమావేశంలో ప్రసంగిస్తూ P4 ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దారిద్ర్యాన్ని అంతటిని నిర్మూలిస్తానని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, బంగారు కుటుంబాలు మార్గదర్శనం అని చెప్పేసి ఒక పథకం పెట్టారు. దాని ద్వారా 20 లక్షల మంది దరిద్రుల్ని ఆ స్థితి నుంచి ఉద్ధరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇది P4 పథకం బంగారు కుటుంబాల పథకం కాదు, ఇది అగరబత్తి పథకం లాగా నాకు అనిపిస్తుంది. మీకు అగరబత్తి అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు, భక్తునికి దేవునికి భక్తునికి అనుసంధానం అని చెప్పేసి చెప్తుంటారు. ఇది కూడా అట్లాగే ఉంది. ప్రభుత్వం బాధ్యత ఏం లేదు, నా బాధ్యత ఏం లేదు, నేనేమి దుర్వినియోగం చేసేవారిని అవసరమైన చట్టబద్ధమైన
చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, అలాంటి సమయంలో పాకిస్తాన్పై యుద్ధం చేయవద్దని నారాయణ చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రజలపై నారాయణకు అంత ప్రేమ ఉంటే తట్టాబుట్ట సర్దుకొని పాక్కు వెళ్లిపోవడం మంచిదని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా, కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా, కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ? నేను అడుగుతాను, మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి, అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని. పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ, ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. లేదా కమ్యూనిస్టులు అతను సస్పెండ్ చేయాలి, కమ్యూనిస్టులు జాతికి క్షమాపణ చెప్పాలి, కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి. దేశంలో ఇంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంటాడా? మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు అనుకుంటూ ఉంటే టెర్రరిస్టులను చంపండి, యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి? నాకు అనుమానం వస్తుంది. నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా, భారతదేశ ప్రజల తరపున మాట్లాడా, లేకపోతే ఈ దేశంలో విదేశీ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా. అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ బడాబాబులు కబ్జా చేసిన ఆస్తులను జప్తు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. సిబిఐ, ఈడీ తరహాలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్మెంట్ చేసి స్వాధీనం చేసుకుంటామని రంగనాథ్ పేర్కొన్నారు. BSSS 117 ప్రకారం హైడ్రాకు అన్ని అధికారులు ఉన్నాయని తెలిపారు. ఆస్తుల అటాచ్కి సంబంధించిన విషయంపై హైడ్రా అధికారులు సిబ్బందికి త్వరలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. హైదరాబాద్లో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, 5,000 పైన ఉన్నాయి. మనం వాళ్ళు కూడా అడగడం అన్నీ ఇవ్వాలి కదా, మేము 10 అడిగితే 5 ఇస్తారు, మట్టి ఇస్తారు. అట్లా అన్నీ తీసుకొని మేము ముందు మినిమం హాఫ్ స్ట్రెంత్ తోటి వర్క్ చేస్తాం. చేసి నెక్స్ట్ కేసెస్ రిజిస్ట్రేషన్ దగ్గర డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో చేయదు. అది లలిత కుమారి జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు ఫేమస్ జడ్జిమెంట్. సో కేసెస్ ఏ కేటగిరీ ఆఫ్ కేసెస్కు వెంటనే రిజిస్టర్ చేయకూడదు అని చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే లైక్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్, భార్యాభర్తల కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి. కమర్షియల్ ఆఫెన్సెస్ అంటే ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ ఎకనామిక్ ఆఫెన్సెస్ డైరెక్ట్ చేయాలి. దానికి ముందు ఒక చిన్న ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఫేమస్ లలిత కుమారి జడ్జిమెంట్. సో దానికి అనుగుణంగా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం కాకుండా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాం. చేసి దాంట్లో నిర్ధారణ చేసుకొని దీంట్లో ఏదో ఒకటి కొంత ఉంది దీంట్లో అన్న తర్వాత ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్. అది అందుకోసం జీవో కూడా మనకి ఏదైతే 7th of January జీవో వచ్చిందో పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో స్పష్టంగా కమిషనర్ ఆదేశాల మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు మన ఎకనామిక్ ఆఫెన్సెస్ మీకు CCSలో కూడా అట్లా సిపి ఆదేశాల మీద లేదా DCP ఆదేశాల మీద అప్పుడు కేసు రిజిస్టర్ డైరెక్ట్గా చేయడం. బికాజ్ ఇన్ లైన్ విత్ లలిత కుమారి జడ్జిమెంట్. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగలడం ఖాయమన్నారు అనంతపురం వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి. వైఎస్ సీఎం అయ్యాకే హంద్రీనీవా పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టును 40 TMCల నుంచి 5 TMCలకు కుదించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టెండర్లు రద్దు చేశారన్నారు. కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీనీవా వలన, ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ, అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన. అతను ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పి చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. అతను
గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్టేడియం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం, ఇతర మహిళా సంఘాలు నిరసనకు దిగారు. మిస్ వరల్డ్ పోటీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు స్టేడియం లోపలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సీఎం రేవంత్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు ఉషశ్రీ తెలియజేశారు. సంఘటన యావత్ భారతదేశం చూసింది. దాని ప్రతీకారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాన్ని లాంచ్ చేసింది. మిషన్ సింధూరాలో భాగంగా వినుకొండ కాన్స్టిట్యున్సీకి కోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని, తండ్రిని, ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని, తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి, అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట, చిన్నపిల్లోడి నుంచి కూడా ఆర్మీకి పోవాలా, ఆర్మీకి చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లిదండ్రులని ఈరోజు గుర్తు చేసుకున్నారు. అటువంటి వీరమాతని కలవాలి, అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి. ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం మే 13వ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు, తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. పహల్గాంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న సైనికులకు దేవుడు మరింత శక్తినివ్వాలని ప్రముఖ సినీ నటి పూనం కౌర్ ఆకాంక్షించారు. పూనం కౌర్ నిజామాబాద్ జిల్లా బ్రహ్మకుమారి కేంద్రంలో జరిగిన ధ్యాన శిక్షణ శిబిరంలో పాల్గొని శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్యాన సాధనతో మానసిక వికాసం లభిస్తుందని ఆమె అన్నారు. It has 350 steps. I went there after accident. मुझे नहीं पता मैं कैसे चली. But in Kartik Maas in Pakistan, I Shiva Puja for 3.5 hours over there, which has never happened in the lifetime. So this is reality. You will go Poonam Kaur and Prakash Raj, Poonam Kaur invited by Imran Khan, Poonam Kaur in Pakistan. आज जो व्यवस्था है वो अलग है, लेकिन ये किस चीज के लिए हो रही है हमें नहीं पता. तो जब मैं ये पूरी स्टोरी का आपको बताऊंगी कि क्यों मेरे मन में आया कि मुझे पाकिस्तान जाना है, क्यों मेरे मन में मेरे पापा मुझे याद आए, क्यों मुझे ऐसा लगा मंदिर जाना है, क्यों मुझे लगा किस चीज का लॉजिक है. लोग तो यही बोलेंगे ना कि पागल है, क्यों कर रही है. आप बोल रहे हैं कि मुझे जाके वीडियो बनाने में मेरा मन है, क्यों करना है पता नहीं है. But the entire thing was sponsored by Imran Khan. It has 300. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఖమ్మం జిల్లా కురనవెల్లికి చెందిన అల్లూరి భావనగా స్థానికులు తెలిపారు. భావన తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చచ్చిపోతుండే
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూనుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి పదవిపై ఉన్న సోయి మునుగోడు అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. చండూరు మున్సిపాలిటీలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి పనితీరును నిరసిస్తూ చండూరులో ర్యాలీ నిర్వహించారు. భజనగాళ్ళు ఏమంటారు, ఓ వేల కోట్లు శివనగూడ ప్రాజెక్టు 1800 కోట్లు తెచ్చినాడా ఒక ఆయన అంటారు. మెప్పుకులతో రోడ్లు అంటే ఆయనే చేయించు, అన్నీ నువ్వు వేసేయించినావు. నువ్వు రాజీనామా చేస్తేనే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం వస్తలేవు కదా, మళ్ళీ ఒకసారి రాజీనామా చేయరాదు, అన్నీ వస్తాయి. మళ్ళీ ఒకసారి రాజీనామా చెయ్యి, మళ్ళీ నిధులు వస్తాయి. మేము డిమాండ్ చేస్తున్నాము, నువ్వు రాజీనామా చేస్తేనే వచ్చినాయి కదా. భజనగాళ్ళు ఏమంటారు, ఓ వేల కోట్లు శివనగూడ ప్రాజెక్టు 1800 కోట్లు తెచ్చినాడా. అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని, యుద్ధ వాతావరణంలో కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హితవు పలికారు. తెలంగాణలో రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. యుద్ధం సమయంలో దేశమంతా సైన్యానికి సంఘీభావం తెలుపుతుంటే సీఎం రేవంత్ క్యాట్ వాక్ పోటీల్లో బిజీగా ఉన్నారని వివేకానంద ఎద్దేవా చేశారు. అనేక ప్రాంతాలు బ్లాక్అవుట్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మరి అందాల వెలుగులు వరజిమ్ముతా అంటున్నాడు. ఆలోచన చేయాలా, మరి ఇది కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మనం మైనధైర్యాన్ని ఇవ్వాలా, సైనికులకి అండగా ఉండాలా, సైన్యానికి అండగా ఉండాలి. అందరం ఉన్నాం. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా థాట్స్, మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడి ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎంబడి ఉంది చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ వాక్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు. ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వారి నిర్ణయాలని మరి తప్పుపడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మనం చూస్తాం, నిన్న ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే చాలామంది కూడా మనం ఆపేయడం జరిగింది. దాన్ని సీజ్ చేసి ఏం కార్యకలాపాలు జరగదు, ఎలాంటి మూమెంట్ ఉండదని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి వివిధ వర్గాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ వెల్లడించారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ ఉద్దేశమని సివి ఆనంద్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి మిలిటరీ కంటోన్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధం కాబట్టి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో కూడా కేంద్రం హై అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది, అప్రమత్తంగా ఉండాలంటూ. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేకంగా ఇటు కేంద్రానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఆంక్షలు విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1948 క్లాస్ 6 అంటే సెక్షన్ 67 ప్రకారం ఇక్కడ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా శబ్దాలు చేయడం లాంటివి కావచ్చు, టపాసులు కావచ్చు, ఇలాంటివి అంటే శబ్దాలు చేసే ఏవి కూడా ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే పహల్గామ్ దాడిలో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో కూడా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అన్ని ఈ యుద్ధ నేపథ్యంలో కూడా అన్ని అంటే కీలక ప్రదేశాల్లో కూడా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్లో అంటే గతంలో కూడా హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దు, పాల్పడితే మాత్రం ఖచ్చితంగా
చర్యలు తప్పవు అంటూ కూడా సివి ఆనంద్ నగర కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు కంటోన్మెంట్ మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ఆర్మీ క్యాంపులు ఉన్నాయి, ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి బాణసంచాలు కావచ్చు, టపాసులు కావచ్చు, ఇతర శబ్దాలు వచ్చే అవి ఏది చేయకూడదంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నగరంలోనే ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు, స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసు వ్యవస్థ పటిష్టంగా భద్రతను కల్పిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ రోజు నుండి ఈ నెల 37 వరకు ఏదైతే పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 5,000 మంది పోలీసులతో కూడా పటిష్టంగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడద్దంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.